విశాఖ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదే అందరి నజర్ పడబోతోంది. దూకుడు మీదున్న సీనియర్ల నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ, రోహిత్ ఆస్ట్రేలియాతో సిరీస్ లోనే బరిలో దిగారు. అక్కడ అంచనాలు అందుకున్నాడు. రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీతో మెస్మరైజ్ చేశాడు. ఆసీస్ లో తొలి 2 వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ ఆ తర్వాత 3వ వన్డేలో మాత్రం చెలరేగాడు. హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ తో సిరీస్ లో ఎక్కడ ముగించారో ఇప్పుడు మళ్లీ అక్కడ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టినట్టుగా ఇద్దరూ ఆడుతున్నారు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లోనూ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. రాంచీలో విరాట్ కోహ్లీ సెంచరీ కొడితే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. పరుగుల రేసులో ఇద్దరూ పోటీ పడ్డారు. టీమిండియా విజయంలో కీలకంగా నిలిచారు. రాయ్పూర్లోనూ రోహిత్ శర్మ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఎక్కువసేపు క్రీజులో లేకపోయినా కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ అయితే విశ్వరూపమే చూపించాడు. రాయ్పూర్లోనూ సెంచరీ బాదాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు సాగర తీరం విశాఖలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ కీలకం కాబోతోంది. సిరీస్ డిసైడర్ లో భారత్ గెలవాలంటే రోహిత్, కోహ్లీ దంచేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. విశాఖలో ఇద్దరూ కొన్ని రికార్డులు అందుకునే అవకాశమూ ఉంది. సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన కోహ్లీ వరుసగా 3వ శతకాన్ని ఖాతాలో వేసుకుంటాడా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. వన్డే కెరియర్ లో గతంలో ఒకసారి హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్ పై ఈ ఘనతను అందుకున్నాడు. వారం రోజుల్లోనే 3 సెంచరీలు కొట్టాడు. వరుసగా కొట్టిన 3 సెంచరీల్లో ఒకటి విశాఖలోనే సాధించాడు. ఇప్పుడు కూడా హ్యాట్రిక్ సెంచరీకి వైజాగ్ వేదిక కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికాతో 3వ వన్డేలో మరో 8 పరుగులు సాధిస్తే కోహ్లీ 14,500 పరుగులు సాధించినట్టవుతుంది. ఈ ఘనత సాధించిన 2 ఆటగాడిగా విరాట్ నిలుస్తాడు. ఇప్పటి వరకు విరాట్ 14,492 పరుగులు చేశాడు. సచిన్ 18,426 రన్స్ కొట్టాడు. విశాఖలో 90 పరుగులు సాధిస్తే కోహ్లీ అరుదైన ఘనతను అందుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. విరాట్ కోహ్లీ లాగే రోహిత్ శర్మను కూడా కొన్ని ఘనతలు ఓరిస్తున్నాయి. ఇప్పటి వరకు వన్డేలో హిట్ మ్యాన్ 11,441 పరుగులు చేశాడు. మరో 59 పరుగులు సాధిస్తే వన్డేల్లో 11,500 పరుగులు పూర్తవుతాయి. ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. అంతర్జాతీయ కెరియర్లో రోహిత్ 19,973 రన్స్ సాధించాడు. ఇంకో 27 పరుగులు కొడితే 20,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. విరాట్ కోహ్లీ మరో 2 సిక్స్లు సాధిస్తే సిక్సర్ల జాబితాలో రికీ పాంటింగ్ ను దాటేస్తాడు. పాంటింగ్ 161 సిక్స్లు కొట్టాడు. వన్డేల్లో 352 సిక్స్లతో రోహిత్ శర్మ టాప్ లో కొనసాగుతున్నాడు.